శ్రీరామావధూత జీవిత చరిత్ర నిత్యపారాయణం అధ్యాయము 11. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్వే నమ. శ్రీరామావధూతాయ నమ. కాంతిపుంజం కమలక్షం కోటి సూర్య సమప్రమం తారయతి సంసారాత్ తాత ఇత్యక్షరధ్వజం ద్వయం. రామిరెడ్డి తాత అంతర్యామిత్వమును సర్వజ్ఞతమును తెలుపు మరికొన్ని మధుర స్మృతులు. ఆప్యాయత. పోలకల్లు కృష్ణగారి యుక్త వయసు నుండే వీరి తండ్రి గారు ప్రతినిత్యము తాతగారిని దర్శించుకుని అవ్వ దగ్గర లబ్ధగిరి వివరములు సేకరిస్తూ తాత మహత్యమును గ్రహించు ప్రయత్నమును నందుండినారు. ఒకసారి వీరు కల్లూరు వచ్చినప్పుడు వీరు బయలుదేరు సమయమునకు వీరితో పాటు బయలుదేరిన తాత హంద్రీ నది వద్దకు చేరుకోగానే వేగముగా నడుములోతు వరకు ప్రవహిస్తున్న నీటిలో దిగి వేగముగా నడిచి అవతలి తీరం చేరి ఈయనను పిలువగా ఆ వేగము చూసి భయపడిన ఆయన తాత బాధ్యత తనకు అప్పగించిన తల్లికి ఏం సమాధానం చెప్పాలనని ఎంతగా తాతను రమ్మని వేడుకున్నా రాకపోయేసరికి కనీసం తల్లికి ఈ సంగతి చెప్పుటకు తాతగారిని ఇంటికి చేరేసరికి అక్కడ గట్టుపై కూర్చుని సిగరెట్ తాగుతున్న తాతని చూసి దిగ్భ్రాంతి నుండి అప్పటితో తాత మహత్యమును పూర్తిగా గ్రహించి ఇంటికి చేరి కొడుకైన పోలకల్లు కృష్ణతో తాతను ఆశ్రయించి మేలు పొందమని చెప్పగా అప్పటి నుండి తాత వద్దకు వచ్చి కృష్ణ ఇంచుమించు తన వయసే ఉన్న తాత పట్ల స్నేహభావంతో మెలిగినప్పటికీ భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు. కోఆపరేటివ్ అధ్యక్ష పదవి పరీక్షకు హాజరైనప్పుడు తాతను దర్శించి పరీక్ష రాసి ఉత్తీర్ణులై నేటికి అదే ఉద్యోగమునందు స్థిరపడిరి. ఉద్యోగంతో పాటు స్వంత పొలములు కలవీరు ఒకసారి ఉల్లిపాయల లారీలో వేరొక కొంతమంది ప్రయాణికులతో పాటు వెళ్తుండగా దారి మధ్యలో తాతగారు తనకు సూచించిన విధముగా జపము చేసుకుని తిరుగు ప్రయాణం అవ్వగా హఠాత్తుగా లారీ మొదటి చక్రం వీడిపోయి లారీ ఆగిపోయినది. అందరూ కిందికి దిగి చూసేసరికి ఎదురుగా పెద్ద గొయ్యి కనిపించింది. దాని ముందున్న చిన్న రాయికి తగిలి లారీ ఆగిపోవడం చూసిన కృష్ణగారికి తాతగారు తమ అందరినీ పెద్ద ప్రమాదము నుండి తప్పించినారని అర్థమైనది. తాతను చేరి నమస్కరించుకునేది. ఆ తర్వాత ఎన్ని పరిస్థితులు ఎదురైనా తాత భక్తులై నిలిచిరి. సుమారు 30 సంవత్సరాల క్రితం అనగా 1975 ప్రాంతంలో తాతగారి ఇంటిలో వండుటకు కానీ ఎవరూ లేని కారణంగా ముసలి తల్లికి ఇబ్బంది ఉండకుండాకై సుగుణమ్మ అయ్యప్పలు పేదవారైనప్పటికీ ప్రతిరోజు రాత్రి భోజనం తీసుకుని తాతకు అవ్వకు పెట్టేవారు. ఈ పనిని వారు క్రమంగా తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిర్వర్తించేవారు. సుగుణమ్మ వండి పెడితే అయ్యప్ప తీసుకుపెట్టేవారు. ఒకసారి బయట పని మీద వెళ్ళిన అయ్యప్ప తిరిగి వచ్చేసరికి రాత్రి 10 గంటలు అవ్వడమే కాక పెద్ద వర్షము కూడా పడుతోంది. వర్షము కారణంగా తాతగారింటికి వెళ్ళలేకపోయినట్లు సుగుణమ్మ చెప్పగానే భర్త సిద్ధముగా ఉన్న కారీ పట్టుకుని ఆ రాత్రి చీకటిలో వర్షములో పరుగున వెళ్ళి తాతను అవను క్షమించమని అడుగుతూ భోజనం ఇవ్వగా వారిద్దరూ వీరిని అనుగ్రహించరు. ఆ విధముగా కొన్ని సంవత్సరముల పాటు వారి సేవను చేసుకునేది. వారు చేస్తున్న ఇటుక వ్యాపారంలో అనూహ్యముగా లాభం పొందినప్పటికీ కొంతకాలం తర్వాత నష్టములు రాగా బాగా చితికిపోయిన ఈ కుటుంబం అనుకోకుండా తాతకు 5 సంవత్సరాల పాటు దూరమై అష్టకష్టములు అనుభవించిరి. ఆ తర్వాత తిరిగి తాత వద్దకు రావడం ప్రారంభించిన నెమ్మదిగా నిలదొక్కుని 1987-88 ప్రాంతంలో LIC ఏజెంట్ అయిన అయ్యప్ప తాత దగ్గరకు వెళ్ళి తనను ఆశీర్వదించమని వేడుకోగా తాతగారు ఆ సంచి పట్టుకుని ఊరంతా తిరిగారు. అప్పుడు ఆయన ఊహించని విధముగా 11 లక్షల రూపాయల పాలసీలు చేయించడంతో మంచి పలుకుబడి డబ్బు సంపాదించి కుటుంబం ఆర్థికంగా బాగా నిలదొక్కుని ఒక చక్కని ఇల్లు కట్టుకుని ఏ తాత దయతో తామింత స్థితికి చేరుకున్నారో ఆ తాతను తమ గృహప్రవేశమునకు ఆహ్వానించి తమ ఇంటిని పావనము చేయమని కోరగా అందుకు అంగీకరించిన తాత వారింటికి వేంచేసి భక్ష్యాలు తిని మంచి మంచి పద్యాలు పాడి అందరినీ అలరించి కొంతసేపు విశ్రమించి ఆ తర్వాత వెడలిరి. వారింటిలో ఎవరికి అనారోగ్యం కలిగినా నేటికి కూడా ఆనాడు తాతగారు పడుకున్న స్థలంలో పడుకోగానే వారికి ఆరోగ్యం చక్కబడుతుంది. 1989 సంవత్సరంలో తాతగారు అయ్యప్పకు 2 జతల పాదుకలను వీరి భార్యల సుగుణమ్మలకు ఒక చక్కని చీరను బహుకరించిరి. ఆ పాదుకలను భద్రపరుచుకోవాలని తెలియని వీరు అవి తాత ప్రసాదముగా భావించి వాటిని వేసుకొని తిరిగితే తమకు శుభము చేకూరుతుందని భావించి తండ్రి కొడుకులిద్దరూ వాటిని వాడగా కొంతకాలమునకు అవి పాడైపోయినవి. తాత పాదుకలను అందరిలా భద్రపరుచుకోలేకపోయామని వీరికి బాధగా ఉన్నప్పటికీ తాత ఆశీర్వాదం తమ
కలదన్న తృప్తి మాత్రము వీరికి కలదు. 1993లో సంవత్సరం భోగి రోజున ఆరోగ్యం బాగులేక తాతగారి దర్శనానికి వెళ్ళలేకపోయిన వీరికి కనుమనాడు తాత సమాధి చెందినాడన్న వార్తను అమిత దుఃఖమును కలిగించినది. అయినప్పటికీ నేటికి ఏనాటికి కూడా తాము తాతను వదలమని, అదేవిధముగా తాత కూడా తమను ఎన్నటికీ రక్షించి కాపాడుతూనే ఉంటారని వారి విశ్వాసం. అందుకే ఎప్పుడే కష్టం వచ్చినా తాత సమాధి వద్ద బాధపడితే ఆ కష్టం దూరం అవుతుందనే వారి నమ్మకం స్థిరంగా ఉంది. తాతగారి అవతార ప్రాముఖ్యం బాగుగా వెలుగులోకి వచ్చిన తర్వాత తాతగారి మహత్యమును గుర్తించి తాతను ఆశ్రయించి బాగుపడిన వారి సంఖ్య బాగానే పెరిగింది. అయితే మొదటి నుండి తాతను ఆశ్రయించిన ఉండే మాణిక్యం భార్య ప్రతినిత్యము తాతగారికి 2 చపాతీలు కొంచెం అన్నము ప్రత్యేకముగా తయారు చేసి ప్రతిరోజు రాత్రి ప్రసాదముగా భర్తతో పంపించేది. ఎన్ని నైవేద్యాలు ఉన్నప్పటికీ ఎవరి ప్రసాదమునైనా స్వీకరించినా స్వీకరించకపోయినా తాత మాత్రము ఈ నైవేద్యమును తప్పనిసరిగా ఆరగించేవారు. వీరు తీసుకువచ్చిన నైవేద్యమును ఒక్కరోజు కూడా తాత తోసివేయలేదంటే వీరి భక్తి ప్రపత్తులు ఏ పాటివో అర్థమవుతుంది. అటువంటి మాణిక్యము మిలిటరీ క్యాంపు వద్ద పాల బూత్ స్థాపించి పాల వ్యాపారం చేసుకుంటుండగా రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకి పక్కల ఉన్న దుకాణములన్నింటినీ తొలగించాలని ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఆ సమయంలో ఇతను తాతను ఆశ్రయించగా తాతగారు ఏం భయం లేదు పో అని అభయమిచ్చారు. చిత్రముగా అన్ని దుకాణములను తొలగించిన ప్రభుత్వము పాల బూత్ కావడంతో దాన్ని తొలగించలేదు. అంతేగాక ఆర్మీ ఉద్యోగులందరికీ పాలు సరఫరా చేయ అవకాశం కూడా ఇతనికే దక్కినది. ఆ విధంగా సాధ్యము కానటువంటి సమస్యలని తాత దయతో తీరిపోతాయని అర్థమవుతోంది. పొగాకు సుబ్బన్న గారు మొట్టమొదటిసారి తాతగారి కల్లూరులోని బీడి బంకు వద్ద దర్శించుకున్నారు. అప్పటికే మోకాలు నొప్పులతో బాధపడే వీరేమీ చెప్పకుండా తాత డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అని పలకరించారు. తర్వాత వీరిని గురుస్థానికి వెళ్ళి దర్శనం చేసుకురమ్మని చెప్పారు. అలా ప్రారంభమైన తాత సేవ వీరికి తాత వద్ద ఒక భక్తునిలా కాక ఒక స్నేహితునిలా చదువుగా మాట్లాడి స్థాయికి ఎదిగింది. మనసులోనే తాత పట్ల ఎంతో భక్తిభావములు గల వీరు తాతతో పైకి ఎంతో ఆప్యాయంగా ఉల్లాసంగా మాట్లాడేవారు తప్ప అందరిలా భయభక్తులతో మెలిగేవారు కాదు. తాతతో వారి సంభాషణ అంతా ఇద్దరు స్నేహితుల మధ్య సంవాదంలా ఉండేది. తాతగారు గూడూరుకు వచ్చినప్పుడు ఈయన తాతగారిని సాదరముగా తన ఇంటికి ఆహ్వానించి పాదపూజ గావించి మంగళ స్నానములు చేయించి నైవేద్యం ఆరగింపజేసి తన భక్తిని చాటుకునేది. పొగాకు వ్యాపారం చేసే వీరు వ్యాపార నిమిత్తము తరచు కర్నూలు వెళ్ళవలసిన అవసరము పడుతుండేది. వెళ్ళినప్పుడల్లా తప్పనిసరిగా తాతను దర్శించి వెళ్ళేవారు. ఒకసారి మాత్రం తాత దర్శనం చేసుకోకుండానే బయలుదేరేసరికి ఆయన చేతి గడియారం పడిపోయింది. బస్టాండ్ చేరినప్పుడు అది గమనించిన ఆయన మనసులోనే తాతను క్షమించమని నమస్కారం చేసుకుని లాడ్జికి తిరిగి వెళితే గడియారము దొరుకుతుంది. వెనుకకు వెళ్ళమని మనసు పదే అనిపించింది. వెనుకకు తిరిగి వెళ్ళగా అక్కడ పనిచేసే కుర్రవాడు ఆ గడియారం దొంగతనం చేశాడు. అయితే తరువాత అతనికి అంతా అయోమయంగా అనిపించి తనంత తానుగా లాడ్జ్ యజమానికి తాను చేసిన తప్పు చెప్తూ గడియారం తిరిగి ఇచ్చివేసి సమయానికి సుబ్బన్న గారు తిరిగి వెళ్ళడము, వాళ్ళు వాచి ఇచ్చివేయడం జరిగింది. అప్పుడు అతనికి తాతను దర్శించుకోకపోవడం వలన జరిగిన పొరపాటుని గ్రహించి ఇక ఎప్పుడూ ఆ పొరపాటును చేయలేదు. ఎప్పుడైనా సమయం కుదరక వెళ్ళకపోతే ఏ ఇబ్బంది జరగదు, కానీ సమయం ఉండి బద్ధకంతో వెళ్ళకపోతే మాత్రం తప్పనిసరిగా ఏదో ఒక సమస్య ఎదురయ్యేది. వీరి సొంత పొలంలో అధికారపు కొలతలు తీయనప్పుడు హద్దు రాయి ఎవరికూ కనిపించలేదు. అది కనిపించక పోయినట్లయితే అతనికి చాలా నష్టం కలిగి ఉండేది. మరునాడు మళ్ళీ చూద్దామని అధికారులంతా తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు మనస్ఫూర్తిగా తాతను ప్రార్థించిన ఈయన తనకి కష్టమో నష్టమో తప్పించమని వేడుకొని పడుకున్నాడు. అప్పుడు కలలో ఆ సరిహద్దుల రాయి ఎక్కడ ఉందో స్పష్టముగా కనిపించగా మరునాడు వెళ్ళి చూసేసరికి కలలో కనిపించిన స్థానంలోనే రాయి ఉండడంతో అతను పెద్ద నష్టం నుండి తాత దయతో బయటపడ్డాడు. తాతగారి ప్రతి 6వ దినోత్సవమునకు గూడూరు సాయిబాబా మందిరంలో పల్లకీ సేవ చేయించుటే కాక ఇతర అవసరములు ఏమున్నా తప్పక ముందుకు వచ్చి ఆ సేవను తాను అందుకుంటారు. స్వామీజీ శిష్యుడైన మణి అనేక సంవత్సరముల క్రితమే షిరిడీ చేరి స్వామీజీని ఆశ్రయించి అతడినే ఉండిపోయారు. స్వామీజీ వలన తాతగారి గురించి తెలుసుకుని తాత పట్ల అమితమైన ప్రేమాభిమానములు పెంచుకున్నారు. తాతగారు దత్తగడ కల్లూరుకు వెళ్ళినప్పుడు మణి కూడా దత్తగడకు వెళ్ళారు. అక్కడ ఒకసారి తాతగారు భోజనం పూర్తి చేసిన తర్వాత ఈయన ముందుకు వెళ్ళి తాత గడ్డమును కానీ నోటి వద్ద కానీ ఏమైనా మెతుకులు ఉండిపోయి ఉంటాయని మనసులో అనుకుని తాత నోటిని తొడవడానికి వెళ్ళగా తాతగారు ఒన్ను మిల్లే అనగా నోటి వద్ద ఏమీ లేదులే అని అన్నారు. అయినా తమిళనాడుకు చెందిన వ్యక్తి కాబట్టి తాతగారు ఇతనికి తమిళంలోనే పలకరించి అతనిని ఆనందపరిచారు. ఒకసారి తప్పిట్లు డప్పులు కొట్టేవాళ్ళు తాతగారి ముందుకు వచ్చి అత్యంత ఉత్సాహంతో డప్పు కొట్టసాగిరి. ఊళ్ళలో ఎవరైనా మహానుభావులు వచ్చినప్పుడు కానీ దేవుని ఊరేగింపులు జరిగినప్పుడు కానీ వారి గౌరవార్థం డప్పు కొట్టడం ఆనవాయితీ. ఆ విధంగానే వారు వచ్చి ఎంతో ఉత్సాహంగా తాతగారి ముందర డప్పు కొడుతుండగా తాతగారు కూడా ప్రసన్నవదనంగా ఉండి ఆ కార్యక్రమమును తిలకించుచుండిరి. అది చూసిన మణిగారి మనసులో షిరిడీలో బాబా
బాబా గారి కాలంలో కూడా బాబా ముందర ఈ విధముగానే డప్పులు తప్పిట్లు తాళాలు వాయించి బాబా ఆశీస్సులు అందుకుంటూ ఉండేవారు కదా అని భావం మనస్సును మెదిలి ఒక్కసారిగా మనస్సు షిరిడి వైపు మరలి మౌనంగా కూర్చునిపోయారు. అప్పుడు తాతగారు ఒక్కసారిగా ఏ బాంబే మాదంగా టైలర్స్ మనీ అని పిలవడం జరిగింది. అది విని అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను తమిళనాడుకు చెందిన వానిగానే అక్కడ ఉన్న అందరికీ తెలుసు. కానీ అతడు బొంబాయిలో మాదంగా టైలర్స్ వద్ద పనిచేసి అక్కడ నుండి షిరిడీ చేరిన సంగతి ఎవ్వరికూ తెలియదు. అంతేకాదు తాతగారు అతన్ని స్వయంగా మనీ అని కూడా నోరారా పిలవడం ద్వారా తాత సర్వజ్ఞతను తెలియడమే కాక సాయిబాబాపై లగ్నమైన అతని మనసును గ్రహించిన తాత అతనిపై వాత్సల్యంతో పేరు పెట్టి పిలిచి అతనిని ఆనందపరిచిరి. అంతేకాక ఈయన గత కొన్ని సంవత్సరాలుగా పార్శ్వపు నొప్పి మైగ్రేన్ పెయిన్తో అమితంగా బాధపడుతుండేవాడు. అసలు ఆ నొప్పికి ఏ రకమైన మందు తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఆయనది. అటువంటి స్థితిలో ఒకసారి తాతగారిని నొప్పి గురించి అడుగగా తాత అదేం లేదు, వాతము అది పోతుందని చెప్పారు. ఆ తర్వాత దత్తగడ కల్లూరులోనే ఆ వ్యాధికి తగిన మందు దొరకడము, 2-3 సార్లు మందు పడేసరికి నొప్పి పూర్తిగా తగ్గిపోయి ఇంకా అతను ఆ నొప్పితో ఎన్నడూ బాధపడలేదు. ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే తాత పలుకే మందులా పనిచేసి ఆయన బాధకు ఉపశమనం కలిగించింది. ఆ వ్యాధికి తగిన మందు లభ్యం ఒకటి కేవలము తాత చూపిన చమత్కారము. ఆ విధముగా మని తిరిగి షిరిడీ చేరినప్పటికీ తాతతో ఆనందంగా గడిపిన ఆ క్షణములు లీలలు తాతగారి పట్ల ఆయనకు భక్తిభావమును కలిగించాయి. అంతేగాక తాత తన కాలి గోరును తీసి వారికి ఇచ్చిరి. తాత సమాధి తరువాత కూడా ఆయన తాతగారితో అనేక నిదర్శనములు కలుగుతుండేవి. అవన్నీ కేవలం ఆయన ఆంతరంగిక విషయములు. తాతగారి ఒక కళ ద్వారా ఈయనను మృత్యుముఖం నుండి తప్పించిరి. విజయవాడ భజన బృందంలోని బంగారు సాహెబ్ అని అందరూ చేస్తున్నారు కదా అని తాతగారి పాదములు నమస్కరించేటప్పుడు తాత పాదములు ఇలా ఉన్నావేమిటి అని మనసులో భావించి తమ చేతులను వాసన చూసుకోగా అవి సుగంధభరితంగా అతను ఆ తర్వాత భోజనం చేయనప్పుడు కూడా ఆ పరిమళం అన్నమునకు సొగటిచే ఆనాటి భోజనం మరవలేని పరంత అమృతమయంగా అనిపించింది. అప్పటికి తాతగారి మహత్యం పూర్తిగా గ్రహించలేకపోయారు. ఆ తర్వాత ఒక మందిరమునికి వెళ్ళినప్పుడు వారందరూ తాతగారి గురించి వివరములు తెలుపుడుతో తాత ఆ మహానుభావుడని సంగతి పూర్తిగా అర్థమైంది. తాతగారు సమాధి చెందిన తర్వాత ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆర్థిక పరిస్థితుల వలన కల్లూరు వెళ్ళలేకపోయారు. అయితే 2005 సెప్టెంబర్ నందు కర్నూలులోని ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు చాలా కాలం నాటి తన కోరిక తీరు అవకాశం సద్వినియోగపరుచుకుంటూ ఎంతో ఆతురతతో కల్లూరు చేరి తో సమాధి దర్శనం చేసుకుని వచ్చిరి. వాసు కట్పీ సెంటర్ యజమాని అయిన వాసుగారు తాతగారి మహత్యమును గుర్తించలేకపోయినప్పటికీ తన వద్దనున్న శ్రీ రామిరెడ్డి తాత పూజా విధి పుస్తకమును నిత్యము పారాయణ చేస్తూ మానసికంగా తాతకు దగ్గరే సాయి మందిర విషయంలో తన చిరకాల కోరికను తాతగారి నిర్ణయించి తనకు సేవా భాగ్యమును కలిగించని నమ్మకంతో ఉన్నారు. హైదరాబాదులో నివాసం ఉండే కుటుంబము లక్ష్మీదేవి వాళ్ళ కుటుంబం. వీరికి 3 ఆడపిల్లలు, 1 కుమారుడు. అసలు తాతగారు ఎవరో కూడా తెలియని సమయంలో ఒకసారి ఆమెకు తాతగారు కలలో కనిపించి ద్వారకామాయి బాబా విగ్రహమును చూపించి నేను అక్కడికి వస్తున్నాను, మీరు రండి అని చెప్పారు. అసలు ఆ విగ్రహం ఎక్కడిదో కనిపించిన వారెవరో కూడా వీరికి తెలియదు. ఆ తర్వాత ఈ కళను ఎవరికో మాటల సందర్భంలో తెలుపగా అప్పుడు వారు ఆ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమము కబూతర్ ఖానా హైదరాబాదులో జరగబోతున్నదని, ఆ ప్రతిష్టాపనకు తాతగారు వేంచేయుచున్నారని వారికి తెలిసిన సమాచారము తెలిపిరి. ఇక అప్పుడు అందరూ ఆనందముగా తాతను దర్శించుటకు శ్రీరామనవమి నాడు కబూతర్ ఖానా చేరిరి. అయితే అప్పటికే అక్కడి కార్యక్రమం దిగ్విజయంగా ముగించిన తాతగారు షాద్ నగర్ సాయి మందిరమునకు శంకుస్థాపన నిమిత్తం వెళ్ళిరని, కొంతసేపటి తర్వాత వస్తారని తెలిసింది. ఎప్పటికో వేంచేసిన తాత వీరికి దగ్గరలో వెళ్ళగా ఎంతో పరిచయమైనట్లు దగ్గరకు తీసుకుని పలకరించడంతో మొదటి దర్శనములోనే వారి మధ్య తాత మనవరాళ్ళ బంధం ముడిపడింది. అంతసేపు వేచి చూసినందుకు ఎంతో ఆనందము తృప్తి తాత దర్శనం వలన కలుగ్గా సంతోషంతో తిరిగి వచ్చిరి. 1992 సంవత్సరంలో తాతగారు హైదరాబాద్కు వచ్చి 3 రోజులు ఉండుట తటస్థించింది. అప్పుడు 3 రోజుల సేవా భాగ్యము తాతగారు వీరికే కలిగించారు. అందులో భాగంగా లక్ష్మీదేవి గారు ఒకరోజు నైవేద్యం తీసుకుని తాతకు పెట్టి గుమ్మము దగ్గర కూర్చుని ఉండగా మూత్ర విసర్జనకే బయటికి వెళుతున్న తాత అక్కడ పక్కకు ఒరిగి కూర్చున్న ఈవిడ తల మీదుగా మూత్రమును పోయడము, అప్పటికే తాత మహత్యము సంపూర్ణంగా గ్రహించిన ఈవిడ దోశలు పట్టి తాగడము, కళ్ళను మూసి తెరిచేలాగా జరిగిపోయాయి. ఈవిడ తల మీదుగా అభిషేక ధారలుగా పడుతున్నప్పటికీ ఈవిడకు స్నానము చేయాలన్న తలంపు కూడా రాలేదు. ఇదే విధముగా అవధూతల మహత్యమును తెలుసుకోవడం అంటే మామూలు అనుకోవడం వేరు. నిజముగా ఆ పరిస్థితిని ఎదురైనప్పుడు ఆ భావంలో ఉండగలగడమే నిజమైన భక్తికి నిదర్శనం. తాతగారు వారి పెద్దమ్మాయి అయిన మంజులతో కల్లూరు రమ్మని చెప్పారు. అప్పుడు ఆ అమ్మాయి, కల్లూరు వస్తే ఏం పడతావు తాత అంటే, జొన్న రొట్టె
పుంటికూర అని చెప్పారు. అప్పటికే తాతగారి దయతో వివాహం నిశ్చయమైన ఈమె మొత్తం పెళ్లి పత్రికలన్నీ తాత పాదాలపై పెట్టి ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత పెళ్లి ప్రారంభించినారు. తాతగారు వీరింటి నుండి తిరిగి వెళుతూ వీరి తాతగారికి వస్త్రాలు పెట్టగా తాత పంచమాత్రం కట్టించుకుని నెల్లూరు సెల్లాను ప్రసాద రూపంలో తిరిగి ఇచ్చివేసినారు. వీరు ఆ సెల్లాను తమ పూజ గదిలో తాత ప్రసాదముగా భద్రపరుచుకునిరి. 1992 సంవత్సరంలో తాతగారు మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు మంజుల తన భర్తతో సహా తాతగారి దర్శనం చేసుకుంది. అప్పుడు తాత లోపలి పిండం వల్లనే ఈ బాధలు అన్నారు. అప్పటికి ఆమెకు తాను గర్భవతిని కూడా తెలియదు. అయితే తనకు అసలు ఆ బిడ్డే వద్దని ఈమె అంది. అయితే తాతగారు మాత్రం ఈ కష్టం నుండి ఎలా బయటపడతావు అంటూ ఈమె తప్పించుకునే వీలు లేకుండా చూసి కొట్టబోగా ఇదంతా ఆశ్చర్యంతో గమనిస్తున్న భర్త త్వరగా వచ్చి ఆమెను లాగేశాడు. ఎప్పుడు కొంతకాలంలో ఆమె ప్రసవించి కొడుకు పుట్టిన పిల్లాడు ఎడతెరపు లేకుండా ఏడవడం మొదలుపెట్టాడు. ఎన్ని రకముల మందులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ అబ్బాయి ఏడుపు ఆపడం లేదు. ఏడ్చి పిల్లవాడు కృషించిపోవడము చూసిన తల్లికి అప్పుడు తాతగారు ఈ పిండం వలనే ఇక్కట్లు అని చెప్పిన సంగతి గుర్తుకు వచ్చి ఆ అబ్బాయి కర్మ తీరాలంటే తాత పాదములే గతి అని తెలుసుకొని 3 నెలలుగా బాబుని తీసుకుని కర్నూలు వెళ్ళడానికి ఆటో ఎక్కగానే పుట్టినప్పటి నుండి అప్పటి వరకు ఎడతెరపు లేకుండా ఏడుస్తున్న పిల్లవాడు ఏడుపు ఆపడమే కాక మళ్ళీ ఏడవనే లేదు. అక్కడ కర్నూలులో తాత వీరి రాక ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నుండి వాళ్ళు వస్తున్నారు, పిల్లగాడు ఏడుస్తున్నాడు, వెళ్ళాలి అంటూ తాత అన్న కొడుకైన ప్రతాపరెడ్డిని మదిలేటిని బస్టాండ్కి వెళ్ళమని తాత గొడవ పంపారు. వీళ్లకు ఎవరు వస్తున్నారో తెలియనప్పటికీ తాత మాటపై వేచి ఉన్నారు. వీళ్ళు ఎదురు వస్తున్న సంగతి వస్తున్న వాళ్ళకు తెలియదు. తాతగారింటికి వెళ్ళాలంటే ఎవరిని అడగాల అన్న ఆతృత ఉన్నవారికి ప్రతాపరెడ్డి వాళ్ళు కనిపించి విషయం చెప్పి తాతగారి దగ్గరకు తీసుకువెళ్లారు. ఎంత ఆప్యాయంగా తాతవారిని ఆహ్వానించారో చూసాం కదా. కుటుంబం అంతా తాతను దర్శించగానే మంజుల ఆ చంటిబాబును మంచం మీద కూర్చుని ఉన్న తాత పాదాలపై ఉంచి ఇక తాతదే భారమని మిన్నకుండిపోయింది. కింద పడుకోబెట్టేసరికి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే తాత ఎత్తుకోవే అని తల్లికి చెప్పారు. ఈమె మాత్రం కొంచెమైనా కదలక ఆ పిల్లవానికి తాత ఆశీస్సులు లభించాలని కూర్చుంది. ఈ మొండితనం చూస్తున్న అక్కడ ఉన్న భక్తులందరూ పిల్లవాడికి తాత గోళ్ళు గుచ్చుకుంటాయేమోనని భయపడుతున్నప్పటికీ ఈమె మాత్రం తన పంతం వీడలేదు. ఆ బాబు కొంతసేపటి తర్వాత తాత పాదాలు సాగాడు. అది చూసిన అక్కడ వాళ్ళ భక్తులందరూ ఆ పిల్లవానికి దక్కిన అదృష్టానికి మురిసిపోయారు. అప్పుడు అక్కడే ఉన్న చంద్రారెడ్డి ఆ బాబుని తీసుకుని తాత చేతులకు అందించగా తాతగారు అత్త ఒడి పువ్వులే మెత్తనమ్మ ఆదమరిచి హాయిగా నిదురపమ్మ అని లాలిపాట పాడుతూనే తన ఒడిలో నిశ్చింతగా ఉండవచ్చుననుకుని భావమును ఆ పాట ద్వారా తెలిపిరి. ఆ విధముగా ఆ తల్లి పట్టుదలతో ఆ బాబు కర్మను తాత తప్పించి ఆశీర్వదించి చేతికి అందించారు. అంతేగాక తాత తన అక్కగారితో గోంగూర కూర చేయించి జొన్న రొట్టెతో పాలు పెట్టించారు, తొండ్రుతో పాటు పెట్టించారు. ఎప్పుడో పెళ్ళి కాక ముందు కల్లూరు వస్తే ఏం పెడతావు తాత అని ఈ అమ్మాయి అడిగినప్పుడు పుంటికూర జొన్న రొట్టె అని నవ్వుతూ సమాధానమిచ్చిన తాత తన వాగ్దానమును ఈ విధముగా నెరవేర్చుకున్నారు. అదే వారు మొదటిసారి కల్లూరు వెళ్ళడం. వీరు వెళ్ళినది 1993 జనవరి 6వ తారీఖున వీరి 2వ కుమార్తె అయిన కళ్యాణి వివాహం విషయము తాతగారిని ప్రార్థించగా తాతగారు ఆమె అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం అని సెలవిచ్చారు. అదేవిధంగా ఆ అమ్మాయి ఆనందమే జీవితంను గడుపుతోంది. ఆ విధముగా తాత ఆ కుటుంబం అంతటిని నిండుగా ఆశీర్వదించి దీవించి పంపిరి. అయితే అదే తాతగారి ఆఖరి దర్శనం అవుతుందని వారు కలలో కూడా ఊహించలేదు. వారు హైదరాబాద్ చేరిన 10 రోజులలోపే తాతగారు సమాధి చెందిన వార్త వారిని దుఃఖంలో ముంచగా అందరూ కల్లూరుకు పరిగెత్తిరి. అటు తర్వాత వీరు ఏ అవధూతను దర్శించినా అది తాతగారు తమకిచ్చిన అవకాశముగా భావిస్తున్నారు. జై సాయి మాస్టర్. శ్రీరామావధూత జీవిత చరిత్ర నిత్య పారాయణం అధ్యాయము 11 2వ భాగము. ఐసాయే ఈబా. తాతగారితో పాటుగా నెల్లూరు మందిరములో ఉండిపోయిన ప్రసాదుతో ఒకసారి తాతగారు బయట భక్తులు వేచి ఉన్న సమయంలో అతనిని తలుపులు వేయమని చెప్పారు. అతను వేసేంతలో తీయమని చెప్పారు. ఈ రకముగా తాత సుమారు 15 నిమిషములు చేయించి ఆ తర్వాత పద ఆడుకుందామన్నారు. అప్పటి వరకు బయట వేచి ఉన్న భక్తులతో తాత ఈ విధంగా హాస్యమాడిరి.
ఆ తర్వాత ఒకరోజు అక్కడున్న భక్తులలో ఎవరో తాతగారు ఏదైనా చమత్కారం చూపిస్తే బాగుండనని మనసులో అనుకోగానే వెంటనే తాత గోడ మీద ఉన్న లైట్ చూపి రేయ్ అనగానే లైట్ పోయినది. 2-3 నిమిషముల తర్వాత మళ్ళీ లైట్ని చూస్తూ రేయ్ అనగానే లైట్ వెలిగింది. ఈ విధంగా తాత చమత్కారం చూడాలనుకున్న అతని కోరికను కూడా మన్నించి చిన్న చమత్కారంతో అక్కడున్న అందరినీ అలరించిరి. మరొక సందర్భంలో దత్తమందిరంలో ఉన్న తాత రాత్రి వర్షం పడుతుండగా నిద్ర నుండి మేలుకురాని ప్రసాదుల దగ్గరికి వెళ్ళి మరీ చెయ్యి చేసి నిద్రలేపిరి. అప్పుడు ప్రసాదుకు తాత సామాన్య మానవుల తనను నిద్రలేపడము అంతులేని ఆనందమును ఆశ్చర్యమును కలిగించినది. నెల్లూరు దత్తసాయి మందిరంలో సాయి హారతులను తెలుగులో పాడుట అలవాటు. అందులో ఐసాయి బాను హారతి పాటను తెలుగులో బాబా ఇటు రావా అని పాడుతారు. మందిరమునకు దూరముగా ఉండి ప్రసాద్ ఈ పాటను పాడుతుండగా మందిరంలో ఉన్న తాతగారు ఇతను ఈ చరణమును పూర్తి చేసేసరికల్లా ఎదురుగా ప్రత్యక్షమైనారు. అది చూచిన ప్రసాదు అంత దూరం నుండి తాత అతి తక్కువ సమయంలో ఎలా రాగలిగారో అర్థము కాక ఆశ్చర్యపోయాడు. కార్తీక పౌర్ణమి నాడు జయచంద్రారెడ్డి గారింటిలోనున్న తాతగారికి మంగళ స్నానం చేయించుటకు ఎవ్వరూ లేకపోయినప్పటికీ అనుకోకుండా వారింటికి వెళ్ళిన ప్రసాదుకు ఆ అదృష్టము లభించినది. ఆ తరువాత తాతగారికి స్నానము చేయించిన సబ్బు తాత మీసంలోని వెంట్రుక ఒక దుప్పటి లభించగా వాటిని భద్రపరుచుకున్నారు. ఆరాధన. ధనారెడ్డి గారి సతీమణి శాంతమ్మ గారి విషయమునకు వస్తే తాత పట్ల ఆమెకు గల ప్రేమానురాగములు అపూర్వమైనవి. ఎప్పుడూ తాతను అలంకరించి మురిసిపోయే వీరు తాతగారికి భోజనము తీసుకువెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఏదైనా పదార్థమును మర్చిపోయినట్లయితే తాతగారు ఆ పదార్థముని అడిగేవారు. ఒకసారి ఈవిడ కూర్చుని ఆలోచిస్తూ తాతగారిని అందరూ ఒక్కొక్క రకముగా పిలుస్తున్నారు, అసలు తాతగారిని ఏమని పిలవాలి అని మనసులో అనుకుంటుండగానే తాతగారు వెంటనే అంతగా ఆలోచించాలనా, దేవా, ప్రభువు, శాంభవి మాత అనుకుంటే చాలు అన్నారు. ఈ విధముగా ఆమె మనసులోని ఆలోచనకు సమాధానం చెప్పారు. నిత్యము తాతను దర్శించుకుంటూ తాతకై భోజనములు తీసుకెళ్తుంటే ఊరిలో కొందరు ఇంట్లో చేసుకుంటే పూజ కాదా, తాత దగ్గరికే వెళ్ళి చేయాలా అని విమర్శించేసరికి భయపడి వెళ్ళకపోతే అదే రోజు తాతగారు తనంతట తానుగా వీరింటికి వచ్చి పెరుగు అన్నము కల్పించుకుని తిన్నారు. ఆ రకముగా తాతగారు ఎవ్వరి విమర్శలను లెక్క చేయవలసిన అవసరం లేదని వారిది నిష్కల్మష మనసుని తెలుపగా ఇక అప్పటి నుండి ప్రతినిత్యము తాతను దర్శించడం వీరికి దినచర్యగా మారింది. ఒకసారి తాత దర్శనానికి వెళ్ళినప్పుడు తాత ఎవరినో చూస్తే దెబ్బలు తగులుతాయి అన్నారు. ఆ మాటలకు అర్థం ఏమిటో ఎవరికి అర్థం కాలేదు. ఆ తర్వాత 2 రోజులకు వీరు శ్రీశైల యాత్రకు వెళ్ళదలిచి అన్నీ సిద్ధం చేసుకొని తాత అనుమతికే వెళ్ళగా తాతగారు దెబ్బలు తినాలా, చెబితే వినరు అన్నారు. కానీ అప్పుడు వీరికి 2 రోజుల క్రితం తాతగారు దెబ్బలు తగులుతాయని ముందుగానే సూచించిన సంగతి అర్థం కాలేదు. అప్పుడిక వారు ఆ ప్రయాణమును విరమించుకుని ఆ తర్వాత తాత అనుమతితో యాత్ర ముగించుకున్నారు. ఒక శివరాత్రి నాడు తాతగారికి అభిషేకం చేయాలని ఈవిడ మనసులో అనుకున్నప్పుడు ఇంట్లోనే అనుకోకుండా ఆలస్యమైపోగా తాతగారు స్వయంగా కబురు చేసి మరీ అడిగి అభిషేకం చేయించుకుని ఈవిడ కోరికను మన్నించారు. ఆ విధముగా తాతగారిని నిత్యము సేవించుకునే ఈవిడ బయటకు వేవల నుండి తాతగారి వద్దకు కార్యక్రమాలకు నిర్వహించటకు భక్తులు ఎవరొచ్చినా వారికి తమ ఇంటి వద్దనే వస్తే భోజన ఏర్పాట్లు గావించి వారి బాగోగులు చూసుకునేదే తప్ప తాతగారి వద్ద ఎంత భారీ ఎత్తులో కార్యక్రమం జరుగుతున్నా దూరముగానే ఉండి అతిథి సేవ చేసుకుంటూ దూర ప్రాంతముల నుండి వారి తాతను సేవించుకునే అవకాశం కల్పించేది వచ్చి వారికి. ఈవిడ పెద్ద మనసుకు మెచ్చినట్లుగానే తాతగారు ఎప్పటికప్పుడు ఈవిడని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూనే ఉండేవారు. 1992 దత్త జయంతి నాడు ఊరేగింపుగా తాతగారిని నూతన గృహప్రవేశమునకు తోడుకుని వెళుతుండగా హఠాత్తుగా వీరి ఇంట ప్రవేశించిన తాతగారు నేరుగా పూజామందిరంలోనికి వెళ్ళి కూర్చుండిపోయారు. అప్పుడు వీరు ఆనందంతో తాతగారికి హారతులు ఇచ్చి పూజించిరి. ఆ విధముగా బయట ఎంతోమంది భక్తులు ఎదురు చూస్తున్నప్పటికీ చాలాసేపు వీరంటనే కూర్చున్న తాతగారు ఆ తర్వాత భక్తుల కోరికపై బలవంతంగానే లేచి వెళ్ళిరి. 1993 భోగి రోజున సాయంత్రం తాత దర్శనానికి వెళ్ళిన శాంతమ్మను తాతగారు జొన్న సంకటి కావాలని అడిగి మరీ తిని జననీ శివకామిని అనే పాట పాడి వీరిని విశేషంగా ఆశీర్వదించి పంపిరి. ఆ విధముగా తాత శరీరముతో నున్నన్ని రోజులు ఎంతో భక్తి ప్రేమలతో తాతను సేవించుకుంటున్న వీరికి ఏదైనా మనసుకు అసంతృప్తి, భయము కలిగినప్పుడు తాత కలలో దర్శనమిచ్చి ఎందుకు భయం, నేనున్నానుగా అని అభయం ఇవ్వడంతో ధైర్యం చేకూరి ఆ పరిస్థితి నుండి బయటపడుతూ ఉంటారు. శివ దర్శనము. మొట్టమొదటిసారిగా శ్రీ భరద్వాజ్ మాస్టర్ గారి ద్వారా అవధూత శ్రీ రామిరెడ్డి తాతగారిని గురించి విన్నప్పటికీ డాక్టర్ సుదర్శన్ గారు తాతగారిని దర్శించలేదు. అయితే శ్రీ సాయిబాబా పిచ్చుక కాలికి దారము కట్టినట్టు లాగినట్లు నా వారిని నా వద్దకు లాగుతాను అని చెప్పినట్లుగానే తాతగారు కూడా వీరిని ఆ విధముగానే తన వద్దకు చేర్చుకునిరి. 1986 సంవత్సరం మాస్టర్ గారి ఆధ్వర్యంలో కర్నూలు సాయిబాబా
కర్నూలు సాయిబాబా ఆస్థానమునకు ఒక టూరిస్ట్ బస్సు వచ్చినది. వారికి తాతగారి దర్శనం చేయించుటకు తీసుకువెళుతున్న దయాల్ శరణ్ గారు సుదర్శన్ గారిని కూడా రమ్మని చెప్పగా సుదర్శన్ గారు మొట్టమొదటిసారిగా తాత దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత కూడా యాంత్రికంగా మాస్టర్ గారు చెప్పారు కాబట్టి మాత్రమే తాత దర్శనానికి వెళ్ళేవారు తప్ప తాతగారితో వారికి అనుబంధం ఏర్పడలేదు. అయినప్పటికీ తాతగారు వీరి పట్ల వాత్సల్యం చూపించడానికి కారణం తాతగారి తల్లి ఘోష ఆసుపత్రిలో డాక్టరుగానున్న నారాయణరావు వద్ద పురుడు పోయించుకున్నట్టుకు రావడము, తాతగారి ముందు ముగ్గురు మగపిల్లలు ఒకే కాన్పునందు పుట్టిపోవడము, ఆ తర్వాత తాతగారు జన్మించడం, ఆ పురుడు పోసిన డాక్టర్ నారాయణరావు కుమారుడే ఈ డాక్టర్ సుదర్శన్ కావడం వలన తాతగారు వీరి కుటుంబం పట్ల ప్రేమాభిమానములను కనబరిచేవారు. ఆ తర్వాత వీరి స్నేహితులైన హరివిఠల్ గారితో కలిసి తాతగారిని దర్శించుకున్నప్పుడు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే తాతగారు ఆ రోజు ఎంతో ఉల్లాసంగా నుండి అనేక పాటలు పాడిరి. అందులో కుడి ఎడమైతే పొరపాటు లేదో అన్న పాటను ఎక్కువగా పాడిరి. అప్పటి నుండి ఏదో ఆకర్షణ తాతగారి దర్శనమునకు వెళ్ళేలా చేయడంతో కుటుంబ సభ్యులు అందరూ తరచుగా తాతగారిని దర్శించుకుని వస్తుండేవారు. ఒకసారి శివరాత్రి రోజున వీరి సోదరుని ఇంటిలో భజన ఏర్పాట్లు గావించిరి. కానీ సుదర్శన్ గారు మాత్రం బాబా మందిరమునకు వెళ్ళిరి. అక్కడ భజన జరుగు సూచనలేవీ కనిపించకపోవడంతో తిరిగి ఇంటికి వస్తూ ఆ రోజు కల్లూరు వెళ్ళి తాతను దర్శించుకోవాలనే ఆలోచన కలుగగా ఇంటికి వెళ్ళి అక్కడ నుండి కల్లూరు వెళ్ళి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇంటికి వచ్చేసరికి అన్నగారి ఇంట్లో భజన ప్రారంభమవ్వడము, వదిన గారైన కమలాసాయి గారు సుదర్శన్ గారిని కనీసం ఒక పాటైనా పాడి వెళ్ళమని కోరగా అందుకు అంగీకరించి శివరాత్రి కావున శివునికి సంబంధించిన శంకర శివశంకర శివశంకర శంభో అనే భజన చేస్తుండగానే తాతగారు వచ్చారను కలకలం మొదలైంది. కన్నులు తెరిచి చూసేసరికి పక్కనే తాతగారు నిలబడి ఉండడం చూసి సాక్షాత్తు శంకరునే దర్శించిన ఆనందంతో ఆనందాశ్రువులు రాలుస్తూ తాత పాదాలపై వాలినారు. అసలు తాతగారు ఇక్కడకు వచ్చిన విధానము కూడా ఆసక్తికరముగా సాగింది. శివరాత్రి కనుక తాతను దర్శించుకోవాలనే ఉద్దేశంతో కల్లూరుకు వెళ్ళిన రామ్మోహన్ గారితో తాతగారు పద అంటూ బయలుదేరారు. స్కూటరుపై వచ్చిన వీరికి దిగంబరముగానున్న తాతను రోడ్డు మీదకి ఎలా తీసుకువెళ్లాలా అని సంశయిస్తుంటే తాతగారు తొందర చేయసాగారు. అప్పుడు రామ్మోహన్ గారు తాతగారిని దిగంబరముగానే స్కూటర్పై కూర్చుండజేసి కర్నూలు ప్రవేశించగానే జనాలందరూ వింతగా చూడడం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక రామ్మోహన్ గారు ఎందరి ఇండ్ల పేర్లు చెప్పినా ఒప్పుకున్న తాత ఆఖరున కమలాసాయి గారి ఇంటి కనగానే అక్కడికే పోని అన్నారు. అక్కడ వారింటిలో భజన జరుగుతుండడం సుదర్శన్ గారు తాతగారిని దర్శించుకున్నట్టుకు కల్లూరుకు వెళ్ళాలనుకుని వీరంట భజనలో పాల్గొన్నట్టుచే తాతగారే వారి వద్దకు తరలి వచ్చారు. ఈ సంఘటనతో సాక్షాత్ శివస్వరూపులైన తాతగారు శివరాత్రి పర్వదినమున తాతగారి సాన్నిధ్యమున అందరకు వరప్రసాదంగా అనుగ్రహించారు. ఆ తరువాతి కాలంలో కూడా సుదర్శన్ గారు ఏ పుణ్యక్షేత్రమునకు వెళ్ళాలన్నా, ఏ అవధూతలను దర్శనం చేసుకోవాలనుకున్నా మొట్టమొదటిగా తాతగారికి నమస్కరించుకుని వెళ్ళటం ద్వారా ఆ యాత్రలు సఫలమొకటియే కాక దుర్లభమైన అవధూతల దర్శనము సులభ సాధ్యమై వారి ఆశీస్సులు వీరికి సంపూర్ణంగా లభించేవి. సాయిబాబా పటము. శివనేశన్ స్వామీజీకి ప్రియభక్తుడు. స్వామీజీ అడుగుజాడలలో నడుస్తూ సాయి పదములో ముందుకు సాగుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఢిల్లీ సప్తాహ కార్యక్రమ నిర్వహణను చేపట్టినవాడు వికాస్ మెహతా. వీరి సతీమణి కూడా సాయిబాబా యందు భక్తి ప్రవర్తులు కలిగి మెలిగేది. ఈ దంపతులిద్దరూ తమ జీవితమును సంపాదనలోని చాలా భాగం సాయి సేవకు అంకితమునర్చి స్వామీజీ ఆశయాలను తూచా తప్పకుండా పాటించేవారు. ఇంతటి భక్తుని ఇంటికి ఒకనాటి రాత్రి తాతగారు వెళ్ళిరి. వారు ఆ ఇంటిలో అధిక భాగమును సాయిబాబాకు కేటాయించడం ద్వారా బాబా తమతోనే ఉన్నట్లు భావించెదరు. వారింటికి వెళ్ళిన తాత ఇల్లంతా కలిగి తిరిగి ఒకచోట హఠాత్తుగా ఆగిపోయి అక్కడ ఉన్న మేకుకు చూపిస్తూ, ఇదేమిటి, ఇక్కడ ఒక పటం ఉండాలి, దాని ఖరీదు 1000 రూపాయలు అని అర్థం వచ్చినట్లు చెప్పారు. తాతగారు ఏమీ మాట్లాడుతున్నారో వికాస్ గారికి అర్థమగాక అయోమయంగా చూస్తుండగా చుట్టూరా ఉన్న భక్తులు తాతగారు అడిగిన విషయం వివరించగానే మెహతా గారు సంభ్రమాశ్చర్యంలోనేరి. ఎందుకనగా 2 నెలల క్రితం మెహతా గారు కాళ్ళకు గజ్జలు కట్టుకుని నాట్యం చేయి సాయిబాబా పెద్ద పటమును సరిగ్గా 1000 రూపాయలకి కొనినారు. ప్రస్తుతం ఆ పటమును సాయినామ సప్తాహంలో ఉంచరి. ఈ విషయమును మెహతా గారు అక్కడున్న వారికి వినిపించి పటము ఉన్న స్థలమును చెప్పుటయేగాక ఆ పటము యొక్క ఖరీదును కూడా ఖచ్చితంగా చెప్పుట తాతగారి సర్వజ్ఞతను తెలుపుచున్నదని తెలుసుకుని పరుగున సప్తాహ స్థలమునకు చేరి ఆ పటమును తెచ్చి తాతగారి సమక్షంలో తిరిగి ఆ మేకుకు వేలాడదీసిరి. అప్పుడు అందరూ ఆనందంతో తాతగారిని సాయిబాబాను కూర్చున్నబెట్టి
కూర్చుండబెట్టు సోఫాలో చేసి అందరూ కలిసికట్టుగా భజనలు నామస్మరణ గావించరి. ఈ విధముగా తాతగారు వారికి బాబాపై గల ప్రేమను గ్రహించి అది స్థిరముగా ఉండినట్లు వారి ఆశీర్వదించి ప్రేమతో వారసుకుని ఆతిథ్యమును స్వీకరించి మరలి వచ్చిరి. దత్తాత్రేయుడు. చంద్రబాబు గారు ఒకసారి దత్తక్షేత్రములన్నీ దర్శించుకున్నట్టుకు బయలుదేరి అన్ని దర్శనములు పూర్తి చేసుకుని కల్లూరు తాతగారి వద్దకు వెళ్ళి తాత దర్శనం అయ్యే వరకు భోజనం చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత తాత దర్శనం అయిన తర్వాత తాతగారు అడిగి మరీ సిగరెట్ తీసుకోవడంతో ఈయనకు అంతులేని ఆనందము తృప్తి కలిగాయి. దత్తక్షేత్రములన్నీ దర్శించుకున్న తర్వాత ఆ దర్శన ఫలముగా తాత దర్శనమైందన్న సంతోషంతో తిరిగి వచ్చారు. ఆ తర్వాత సత్యవీడు మందిరమునకు తాతగారు వచ్చినప్పుడు తాతను దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు తాత చాలా రౌద్రముగా ఉండి విపరీతమైన కోపంతో అరవడము తిట్టడము చూసిన ఈయన మనసులో అసలు తాత దత్తస్వరూపమేనా లేక తామలా భ్రమిస్తున్నామా అన్న ఆలోచన కలిగింది. అప్పటి వరకు ఉగ్రంగా ఉన్న తాత ఈయన మనసులో ఈ విధముగా అనుకోగానే వెంటనే లేచి భజన నిమిత్తం స్టేజిపై ఉంచిన దత్తాత్రేయుడి పటం వద్దకు వెళ్ళి కూర్చున్నారు. అది చూసిన చంద్రబాబుకు తన మనసులో అయినా తాతగారిని అనుమానిస్తే తాతగారు వెంటనే ఏ విధముగా తాను దత్తుడనని ప్రత్యక్షంగా తెలియజేశారో చూసి ఎంతగానో ఆనందించి సూలూరుపేటకు వెళ్ళిపోయి తాతగారు సూలూరుపేట మందిరమునకు వచ్చి శుభగడియలకే ఎంతో ఆతృతతో ఎదురు చూచుండ్రి. అయితే ఎంత సమయం గడిచినా తాతగారు సత్యవిడిలో కనీసం ఇంకా బయలుదేరలేదని తెలుసుకుని ఆవేదనతో ఆర్తితో తాతగారు ఎలాగైనా మందిరంకు విచ్చేయాలన్న తాపత్రయంతో దిగంబర దిగంబర రామిరెడ్డి తాత దిగంబర అని భజనను ఆర్ద్రతతో గానం చేయడం మొదలు పెట్టగానే అక్కడ సత్యవిడిలో తాతగారు బయలుదేరినట్టు సమాచారం అందింది. తాత దయకు ఎంతగానో సంతోషించరు. సత్యవిడిలో తాతను దర్శించినప్పుడు అయ్యప్ప దీక్షలోనున్న తనను తాతగారు ప్రసాద రూపంగా భోజనం పెడితే వద్దు అని ఎలా చెప్పాలి? అలా చెప్పకపోతే దీక్షలో ఉన్న తాను ఆ ప్రసాదాన్ని ఎలా తినాలి అన్న సందిగ్ధంలో మనసులో ఉండగా అప్పటి వరకు ఇతర భక్తులకు ప్రసాద రూపంలో భోజనం ఇస్తున్న తాతగారు ఈయన దగ్గరికి వెళ్ళేసరికి జొన్న రొట్టెలు పెట్టి అతని మనసులోని ఆందోళనను సందిగ్ధమును తొలగించడేగాక అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నియమనిష్టలు తప్పక పాటించవాలని సూచించిరి. మల్లేష్ అవధూతలందరినీ దర్శించినప్పటికీ అందరిలోకి తాతగారిపైన ఇతని మనసు లగ్నమవగా ఇతని బాగోగులు చూసుకుంటూ తన పట్ల మాతృప్రేమను కురిపించే తాతగారే ఇతనికి సర్వస్వమైనారు. అంతేగాక అఖండ సాయినామ సప్తాహ సమితి భక్తులు ఎవరికి ఏ కష్టం సంభవించినా వారిని తాతగారి వద్దకు తీసుకువెళ్ళి వారికి తాత ఆశీస్సు లభించినట్టు చేయుటకు ఎంతగానో శ్రమించేవాడు. ఈ విధముగా అటు మాధవ సేవ కాక మానవ సేవ కూడా అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తుండేవాడు. మనసుకు తోచినప్పుడల్లా తాతను దర్శించుకోవడము తాత ప్రేమాభిమానములు పొందడము ఇతనికి నిత్యకృత్యమైనది. ఒకసారి ఇతను తాతగారి సమక్షంలో గురుచరిత్ర పారాయణం 3 రోజులలో చేయదలిచి కల్లూరు చేరి పారాయణం చేస్తుండగా 3వ రోజు తాతగారు ఇతనిని సమీపించి ఏం చేస్తున్నామని ప్రశ్నించగా మల్లేష్ నీ చరిత్రనే పారాయణం చేస్తున్నాను తాత అని సమాధానం చెప్పాడు. అనగానే తాతగారు తన దత్తాత్రేయుడిని తన భావమని తెలియజేశాడు. అప్పుడు తాతగారు ఈ పుస్తకం అందుకుని 3 సార్లు తిప్పు చూసి ఇచ్చేసి మీకు చాలేరా అన్నారు. అనగా ఇతను చేస్తున్న నిష్కల్మషమైన సేవ మాత్రమే కాక తన పట్ల నిజ భావనను పెంచుకున్న ఇతనికి ఇక ఏ పారాయణలు సాధనలు అవసరం లేదని తాతగారు స్పష్టపరిచిరి. అంతేగాక తాతగారు దత్తక్షేత్రమైన శ్రీశైలంలో తన చేతుల మీదుగా ఇతనికి దత్తాత్రేయులు వారి ఫోటోను స్వయముగా ఇచ్చుట ద్వారా ఇతని భావనను సమర్థించిరి. ఆ రకముగా ఒక్కొక్క భక్తుని మనస్సుకు అనుగుణంగా వారి వారి కోరికలు ఇష్టాలు తీర్చి వారికి ఎంతో తృప్తిని కలిగించి భక్తుల మదిలో మరువలేని మధురానుభూతులను మిగిల్చి వారు ఎంతో ఆనందమునుగా తాతను ఆరాధించు మానసిక స్థితికి వారిని చేర్చిన రామిరెడ్డి తాతకు వందనములు. త్వమేవ శరణం మమదేవ దేవ 11వ అధ్యాయం సంపూర్ణం. జై సాయి మాస్టర్.